So welcome. So this is James Allen book gifted by one of my YouTube friends, Nageshwara garu. It is an anthology of 18 or 19 books. ఇందులో జేమ్స్ అలెన్ నుంచి బయటకు వచ్చిన ఎక్స్ట్రాడినరీ ఫిలాసఫికల్ కంటెంట్ అంతా ఒక చోట కంపైల్ చేయబడ్డది. ప్రతి ఒక్కరూ జీవితంలో చదవాల్సిన పుస్తకాలు ఇందులో కొన్ని ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద వరల్డ్ ఫేమస్ బుక్, టిల్ టుడే ఇట్ ఈస్ రెలవెంట్, యాజ్ ఎ మ్యాన్ థింకెత్, అంటే ఎలా ఆలోచించాలి. సో జేమ్స్ అలెన్ ఐడియాస్ ఆర్ వెరీ ఫ్యాసినేటింగ్. దెర్ ఆర్ many interesting aspects covered in this book, which deals everybody's day-to-day life, how one should think, how one should progress in life. So what kind of thought process one should have, what is knowledge, what is self, what is world, all these things he tried to put in prose structure. In some few sections are in poetry, and few sections are very philosophical, and few sections are very thought provoking. So today I am going to touch a beautiful point he highlighted: first steps in the higher life. If you want to reach the higher states in life, what exactly one has to do? This is the question. And it is very small chapter, like just one and a half page. He tried to decode few aspects of ఎవ్రీవన్స్ లైఫ్. అంటే ఏ పనులు చేయడం వల్ల మన లైఫ్లో ఒక ఉన్నతమైన స్థితి ఆవిర్భావం చెందుతుంది అనేది అతను చెప్తున్నాడు. సో జేమ్స్ అలెన్ సేస్, సీయింగ్ దట్ ద పాత్ ఆఫ్ వర్చ్యూ ఈజ్ పాత్ ఆఫ్ నాలెడ్జ్. ఇక్కడ వర్చ్యూ అంటే ఏంది? మంచి గుణం. అంటే ఏది ఉందో అది అనుభవించడం, దాన్ని గుర్తించడం. సో దట్ ఈస్ పాత్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మంచి గుణాలు కలిగడమే మంచి జ్ఞానం కలిగి ఉండడం. అండ్ దట్ బిఫోర్ ఆల్ ఎంబ్రేసింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ కెన్ బి కాంప్రహెండెడ్. ఆ తర్వాతనే సో సత్యానికి సంబంధించిన అన్ని విషయాలు నువ్వు అర్థం చేసుకోగలుగుతావు, నీ జీవితంలో రిఫ్లెక్ట్ అవుతాయి అవి. పర్ఫెక్షన్ ఇన్ ద మోర్ లోలీ స్టెప్స్ మస్ట్ బి అక్వైర్డ్. హౌ దెన్ షెల్ ఎ డిసిపుల్ ఎ ట్రూత్ కామెంట్స్. హౌ షెల్ వన్ హూ ఆస్పైర్స్ టు ద రైటింగ్ ఆఫ్ హిజ్ మైండ్ and the purification of his heart, the heart which is the fountain and repository of all issues of life, learn the lesson of virtue and thus build himself up in the strength of knowledge. So what he is trying to convey ఏంటంటే, ఫస్ట్ నీ జీవితంలోకి నిజమైన జ్ఞానం రావాలన్నా ఫస్ట్ యూ షుడ్ బికమ్ ఏ గుడ్ మ్యాన్. మరి ఎలా? సో హీ గేవ్ 3 steps. అంటే ఏ విషయాలు చేయకూడదు, ఏం చేయాలి అనేది ఒక సింపుల్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ లాగా ఒక విషయాన్ని చెప్పాడనమాట. అందులో వైసెస్ ఆఫ్ ద బాడీ అంటే శరీరానికి సంబంధించి ఏమిటి అంటే సెల్ఫ్ ఇండల్జెన్స్. సో సే నో టు సెల్ఫ్ ఇండల్జెన్స్. అంటే నువ్వు జస్ట్ సమయాన్ని, సెల్ఫ్ ఇండల్జెన్స్ అంటే ఏంది? టైంపాస్ అయితే లేదని సినిమా చూడడం, టైంపాస్ అయితే లేదని ఏదో కామెడీ ప్రోగ్రామ్ చూడడం. యు ఆర్ జస్ట్ కిల్లింగ్ ద టైమ్, యు ఆర్ నాట్ యూటిలైజింగ్ ద టైమ్. దెన్ వాట్ ఈస్ ద ఫస్ట్ లెసన్ అంటే డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ. సో ఫస్ట్ ఫిజికల్లీ బ్రింగ్ డిసిప్లిన్, ఇది ఫస్ట్ లెసన్. సెకండ్ది టంగ్, వైసెస్ ఆఫ్ ద టంగ్. వైస్ అనే దానికి అర్థం ఏమిటి? ఐ ట్రై టు చెక్, అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్తాను. దుర్గుణాలు, వైసెస్ అంటే దుర్గుణాలు. వైజ్ కాదు, విఐసి, వైస్, దుర్గుణాలు. సో రెండవ దుర్గుణాలు, నాలికకి సంబంధించిన దుర్గుణాలు ఏమిటి? సో ఈ నాలిక వల్ల ఎన్నో యుద్ధాలు వచ్చాయి. నాలిక అంటే మాట. సో నాలిక వల్ల కుటుంబాలు కొలాప్స్ అయిపోతాయి. ఒక్క చెడు మాట మాట్లాడడం వల్ల ఫ్రెండ్షిప్స్ పోతాయి. సో వన్ హ్యాస్ టు యూజ్ హిస్ టంగ్ కేర్ఫుల్లీ. సో స్లాండర్, నాలుకతో చేయకూడదు. స్లాండర్ అంటే ఒకరిని దూషించకూడదు. గాసిప్ అండ్ ఐడిల్ కాన్వర్జేషన్ అంటే ఒకడు మన మధ్య లేనివాడి గురించి గాసిప్ చెప్పకూడదు. అట్లాగే ఏదో ఒక పనికిరాని ముచ్చట పెట్టకూడదు. మూడోది అబ్యూజివ్ అండ్ అన్కైండ్ స్పీచ్ అంటే నీ నోట్ల నుంచి బూతులు అకారణంగా రాకూడదు, వాడకపోయినా మంచిది.
ఆ తర్వాత అన్కైండ్ స్పీచ్, అంటే ఎప్పుడు ఒక వ్యక్తి గురించి నెగిటివ్గా మాట్లాడడం, వాడు నాశనం కావాలని కోరుకోవడం, మన్ని శ్రేయడం, ఇట్లాంటిదంతా నాలుక చేయకూడదు. లెవిటీ ఆర్ ఇర్రెలవెంట్ స్పీచ్, అంటే అనవసర విషయాల గురించి మాట్లాడకూడదు. ఇది కూడా చాలా చాలా ఇదంతా నాలుకనే చేస్తుంది. ఐదవది కాప్షియస్నెస్ ఆఫ్ ఫాల్ట్ ఫైండింగ్ స్పీచ్, అంటే ఎప్పుడు పక్క వాళ్ళలో తప్పులు వెతికే విధంగా మాట్లాడకూడదు. యాజ్ ఇఫ్ దెర్ ఈస్ నథింగ్ గుడ్ ఆన్ ద ప్లానెట్ ఎర్త్ అన్నట్టుగా ఓన్లీ తప్పులు చూస్తూ దాన్నే హైలైట్ చేస్తూ ఉండకూడదు. మరి వాట్ ఈస్ ద లెసన్ యూ హ్యావ్ టు అంటే డిసిప్లిన్ ఆఫ్ స్పీచ్. సో ఫస్ట్ డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ అండ్ సెకండ్ డిసిప్లిన్ ఆఫ్ ద స్పీచ్, అంటే నీ యొక్క మాటల్లో ఒక క్రమబద్ధీకరణ తీసుకురావాలి. అండ్ థర్డ్ ఏమిటి అంటే వైసెస్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్ పరంగా ఎలాంటి ఉండకూడదు, ఎలాంటిది ఉండాలి. యాటిట్యూడ్ ఏమిటి? అన్సెల్ఫిష్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ, ఆన్సరింగ్ రెక్టిట్యూడ్, అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్, అంటే నువ్వు ప్రతిదాన్ని క్షమిస్తూ పోకూడదు, అంటే బలహీనంగా ఉండకూడదు. అట్లాగే రెక్లెస్గా ఆన్సర్స్ ఇవ్వకూడదు, నీ శరీరంలో నీ భావభంగిమలో నీకు ఆసక్తి లేనట్టు కనబడకూడదు. తర్వాత అన్సెల్ఫిష్ పర్ఫార్మెన్స్ ఆఫ్ డ్యూటీ, అంటే నువ్వు ఏదైనా చేస్తున్నప్పుడు ఆసక్తి లేకుండా సెల్ఫ్లెస్గా చేయకూడదు. అంటే ఇఫ్ యూ వాంట్, ఇదంతా ప్రపంచానికి సంబంధించి. సో డిసిప్లిన్ ఆఫ్ ఇన్క్యులేషన్ అంటే అభిరుచి. సో నీవు ఏదో ఒక అభిరుచిని క్రియేట్ చేసుకొని ఆ విషయంలో నువ్వు చాలా డిసిప్లిన్డ్గా ఉంటే గనక అప్పుడు నీ జీవితం చాలా బాగుంటుంది. సో వాట్ ఆర్ దోస్ 3 లెసన్స్ ఏమంటారు అతను చెప్తున్నాడు మనకి, హీఈస్ ట్రయింగ్ టు కన్వే. ఒకటి డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ, సెకండ్ డిసిప్లిన్ ఆఫ్ ద స్పీచ్, అండ్ ద థర్డ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంక్లినేషన్. ఈ 3 ఉన్నవాడే ఒక ఉత్తమమైన మనస్సు కలిగి ఉంటాడు, ఉత్తమమైన జీవన విధానాన్ని పొందగలుగుతాడు అన్నది జేమ్స్ అలెన్ యొక్క అనాలిసిస్. ఇప్పుడు జేమ్స్ అలెన్ ఇన్ని పుస్తకాలు రాశాడు అంటే అర్థం ఏమిటి? డిసిప్లిన్ ఆఫ్ ఇన్క్లినేషన్, హిజ్ ఇన్క్లినేషన్ టువర్డ్స్ రైటింగ్, హీ నెవర్ ట్రై టు కిల్ ఇట్. దాన్ని నిరంతరం కాపాడుకుంటూ దాంట్లో నిరంతరం పనిచేస్తూ నిరంతరం ఆ పనిలో ఉండటం వల్ల ఒక మనిషి లైఫ్ టైంలో ఇంత కంటెంట్ రాశాడు. జస్ట్ వన్ మ్యాన్ పుట్ ఫోర్త్ ఆల్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హ్యుమానిటీ టు అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఎ బెటర్ వే. సో అక్షరాలు ఎంత సన్నగా ఉన్నాయి చూడండి. నిజానికి 18-19 పుస్తకాలు, ఇట్స్ ఆంథాలజీ. ఇందులో సో మెనీ థింగ్స్ అతను చెప్పాడు. ఎందుకు చెప్పాడు? కంపాషన్. అరే ఎవడనుకోడు మంచిగా ఉండాలని. ఎవ్రీవన్ వాంట్స్ టు లివ్ ఏ బెటర్ లైఫ్, ఎవ్రీవన్ వాంట్స్ టు డూ గుడ్ థింగ్స్. అలా అనుకున్నంత మాత్రాన సరిపోదు. డిసిప్లిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ డిసిప్లిన్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్, రెండోది ఇంపోజ్డ్ డిసిప్లిన్. ఎవరో చెప్పారు కాబట్టి నువ్వు అలా మారకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు చెప్పినట్టు మారితే నువ్వు జెండా ఎత్తేస్తావు, నీ పాత జీవన విధానానికి వచ్చేస్తావు. అట్లా కాకుండా యూ హ్యావ్ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, హౌ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైమ్. ఈ విషయాలన్నీ నేను మీకు సలహా ఇవ్వట్లే, నేను క్రాస్ చెక్ చేసుకుంటూ మాట్లాడుతున్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేయడం అనేది ఒక పనిగా పెట్టుకున్నా. ఏదైనా అప్లోడ్ చేయొచ్చు, పనికిరాని చెత్త అంతా అప్లోడ్ చేయొచ్చు, బూతులు అప్లోడ్ చేయొచ్చు. బట్ వై ఐఎమ్ టేకింగ్ జేమ్స్ అలెన్ యాజ్ మై కంటెంట్? బికాస్ తక్కువ మంది చూడవచ్చు, బట్ దిస్ కంటెంట్ విల్ హెల్ప్ మీ ఆల్సో. సో నాలో ఉన్న ఆలోచనలు కూడా, ఓహో ఇవన్నీ తెలిసినప్పటికీ ఇతను చాలా బాగా చెప్పాడే, ఓహో ఇలా డివైడ్ చేసుకుంటే బాగుంటుంది. మనకు తెలుసు బాడీ అండ్ మైండ్, ఈ 2 మనకు తెలుసు. అంటే బట్ టంగ్ కూడా, బాడీలో ఉంది టంగ్, బట్ ఈ టంగ్ చేసే మోసం అంత ఎంత కాదు. ఫుడ్ విషయంలోనూ మోసం చేస్తుంది, మాటల విషయంలోనూ మోసం చేస్తుంది. సో వన్ హ్యాస్ టు బి అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ హిస్ ఫిజికల్ రియాలిటీ, ఆఫ్ హిస్ సైకలాజికల్ రియాలిటీ, ఆఫ్ హిస్ స్పీచ్ అండ్ ఆఫ్ హిస్ ఇన్క్లినేషన్స్. ఏ విషయాల పట్ల తనకు అభిరుచి ఉందో అది ఏదేమైనా కొనసాగించాలి. రకరకాల రీజన్స్ చెప్పి తప్పించుకోకూడదు. సో ఇది ఈరోజు నేను చెప్పాలనుకున్న చిన్న ఏమంటారు విషయం. ఎవరికైనా అర్థమవుతుంది. ఐ జస్ట్ రిపీట్ దోస్ 3 డిసిప్లిన్స్. డిసిప్లిన్ ఆఫ్ ద బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, డిసిప్లిన్ ఆఫ్ ద స్పీచ్ అండ్ ద థర్డ్ డిసిప్లిన్ ఆఫ్ ఇంక్లినేషన్. అంటే మీరు ఏదో ఒక అభిరుచి క్రియేట్ చేసుకొని ఆ అభిరుచి లోపట మీరు రమించాలి. అట్లాగే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మీ మాట మీద దృష్టి పెట్టాలి, ఎరుకతో ఉండాలి. తప్పులు వస్తున్నాయా, పరుషంగా మాట్లాడుతున్నావా, బూతులు వస్తున్నాయా, ఫిగర్ ఇట్ అవుట్. ఎందుకంటే నీ జీవితం
ఇలా దరిద్రంగా ఉండటానికి కారణం నీ నాలుక కూడా కారణం అని తెలుసుకో. అట్లాగే నీకు చాలా టాలెంట్ ఉంది. వాట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గుడ్ బాడీ, యూ హ్యావ్ ఫిజికల్ ప్రాబ్లమ్స్, సో యూ హ్యావ్ టు డూ ద కోర్స్ కరెక్షన్, దెన్ ద బెటర్ లైఫ్ ఈజ్ యువర్స్. ఓకే, సో మళ్ళీ ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్తో కలుసుకుందాం టుమారో. అంటిల్ దెన్, సీ యూ, టేక్ కేర్, గుడ్ డే, గుడ్ నైట్ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ లైఫ్. రీ సరస్వ వైసా.